హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం టోఫెల్ ప్రైమరీ లెవెల్ లిజనింగ్ సంబంధించినటువంటి కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. మనకి టోఫెల్ ప్రైమరీ లెవెల్లో లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఈ రెండు అంశాల మీద టోఫెల్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో టోఫెల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లిజనింగ్ సంబంధించినటువంటి పరీక్షలో ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు అనే దానికి కొన్ని లిజనింగ్ సంబంధించినటువంటి శాంపిల్ క్వశ్చన్స్ని ఈ ప్రాక్టీస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఈ ప్రాక్టీస్ పేపర్ని డిసెంబర్ 18 నుంచి 22వ తారీఖు వరకు మనం పాఠశాలలో నిర్వహించవలసి ఉంటుంది. ఈ లిజనింగ్ ప్రాక్టీస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి లిజన్ అండ్ మ్యాచ్ టు ఏ పిక్చర్ అనే ఒక అంశం, అలాగే అంటే ప్రశ్నల రకాలన్నమాట. లిజన్ టు డైరెక్షన్స్ అనేది రెండవ రకమైనటువంటి ప్రశ్నలు. అలాగే క్వశ్చన్ టైప్ 3లో బేసిక్ కాన్వర్జేషన్స్ని తెలియజేస్తూ మూడో రకమైనటువంటి ప్రశ్న ఉండడం జరుగుతుంది. అలాగే క్వశ్చన్ టైప్ 4లో డీటెయిల్స్ ఇన్ కాన్వర్జేషన్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 5లో అంటే క్వశ్చన్ టైప్ అన్నమాట, ఇది మెసేజెస్ ఉంటాయి. అలాగే ఆరో రకంలో లిజనింగ్ సెట్స్ ఉంటాయి. ఈ ఆరు రకాలైనటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఈ లిజనింగ్ ప్రాక్టీస్లో టోఫెల్ ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. సో లిజనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి 6 రకాలైనటువంటి ప్రశ్నలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి శాంపిల్ క్వశ్చన్స్ని మనం ఇందులో తెలుసుకుందాం. అంటే ఈ 6 రకాలైనటువంటి ప్రశ్నలు ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా క్వశ్చన్ టైప్ 1 లిజన్ అండ్ మ్యాచ్ టు ఏ పిక్చర్. అంటే మనం ఒక సెంటెన్స్ని విని ఆ సెంటెన్స్కి సంబంధించినటువంటి పిక్చర్ని గుర్తించాలి. ఇక్కడ చూడండి, ఒక ఆడియో క్లిప్ కనిపిస్తుంది కదా. ఈ ఆడియో క్లిప్లో మనకు ఒక సెంటెన్స్ అనేది వినిపించడం జరుగుతుంది. ఆ సెంటెన్స్ని విని దానికి సంబంధించినటువంటి పిక్చర్ ఏదో మనం గుర్తించాలి. సో మొదటి ప్రశ్నకు సంబంధించినటువంటి ఆడియో క్లిప్ని వినండి. Two children are competing in a race. ఓకే స్టూడెంట్స్, ఆడియో క్లిప్ విన్నారు కదా. ఈ ఆడియో క్లిప్లో మనకి ఇద్దరు పిల్లలు పోటీ పడుతున్నారు అని చెప్పడం జరిగింది. ఈ 3 పిక్చర్స్లో మొదటి పిక్చర్లో చాలామంది స్టూడెంట్స్ అనేది చిల్డ్రన్ మనకి ఇక్కడ పోటీలో ఉన్నారు. అలాగే సిలో కూడా 4 స్టూడెంట్స్ ఇక్కడ పోటీ పడడం తెలుస్తుంది. ఆప్షన్ బిలో ఇద్దరు చిల్డ్రన్ మాత్రమే పోటీ పడుతూ ఉన్నారు కాబట్టి ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రెండో ప్రశ్నకు సంబంధించినటువంటి ఆడియో క్లిప్ని వినండి. A man with a cap is planting a sapling. టోపీ పెట్టుకున్న వ్యక్తి మొక్క నాటుతున్నాడు అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆప్షన్ బిలో టోపీ పెట్టుకున్నటువంటి వ్యక్తి మొక్కలు నాటడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ టైప్ 2 అంటే రెండో రకమైనటువంటి ప్రశ్న లిజన్ టు డైరెక్షన్స్. అంటే మనకి ఇందులో ఒక డైరెక్షన్ని అంటే ఒక పని చేయమని ఒక సెంటెన్స్గా మనకు చెప్పడం జరుగుతుంది. ఆ పని ఏ పిక్చర్లో అయితే జరిగిందో దానిని మనం గుర్తించాలి. దీనికి సంబంధించినటువంటి డైరెక్షన్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ని వినండి. Listen to a mother. Please get on the bed. It's time for you to sleep. What did the mother tell the child to do? Look at the pictures. Fill the correct circle. ఆడియో క్లిప్లో మనకి నిద్రపోయే సమయం అయ్యింది, మంచం మీద ఎక్కువ పడుకో అని చెప్పి మదర్ చెప్పడం మనం విన్నాం. సో ఈ మూడిట్లో కూడా మనకి ఆప్షన్ సిలో మరి మంచం మీద ఎక్కి పడుకున్నట్టుగా ఉన్నటువంటి పిక్చర్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ సి అనేది ఈ డైరెక్షన్కి సంబంధించినటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ టైప్ 3లో బేసిక్ కాన్వర్జేషన్. అంటే ఒక చిన్న సంభాషణ ఉంటుంది. ఆ చిన్న సంభాషణ విని దాంట్లో ఆ సంభాషణలో ఒక ప్రశ్న జవాబు కూడా ఉండడం జరుగుతుంది. ఆ ప్రశ్న జవాబులు విని ఏ ప్రశ్నకి సరైన జవాబు చెప్పడం జరిగిందో మరి ఆప్షన్ ఏ, బి, సిలో ఏది రైటో మనం చెప్పాలంటే ఆప్షన్ ఏ అని చెప్పి దీనికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న జవాబు, అలాగే ఆప్షన్ బిలో మళ్ళీ ప్రశ్న జవాబు, ఆప్షన్ సిలో ఒక ప్రశ్న జవాబు అనేది చెప్తారు. ఆ 3 ప్రశ్నల జవాబుల్ని మనం విని ఏదైతే సరైన ప్రశ్నకి ఒక సరైన జవాబు ఈ ఆప్షన్లో మరి ఏ ఆప్షన్లో చెప్పడం జరిగిందో దాన్ని మనం గుర్తించాలి. దీనికి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ని వినండి. Listen to a phone conversation between 2 friends. Choose the one that sounds appropriate. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ విని ఏది సరైనదో గుర్తించండి. Option A. What's your favorite chapter in the new novel?
I haven't finished reading it completely, so I can't pick a favorite yet. కొత్త నవల్లో నీకు నచ్చినటువంటి ఫేవరెట్ చాప్టర్ ఏది? నేను ఇంకా కంప్లీట్గా చదవలేదు కాబట్టి నేను ఫేవరెట్ చాప్టర్ లేదో చెప్పలేను. Option B. What's your favorite chapter in the new novel? I haven't finished its first part completely. నీ ఫేవరెట్ చాప్టర్ ఏది? నేను ఇంకా ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేయలేదు. Option C. What's your favorite chapter in the new novel? I bought it from the shop in the market. న్యూ నవల్లో నీ యొక్క ఫేవరెట్ చాప్టర్ ఏది? నేను మార్కెట్లో షాప్లో కొన్నాను. Now choose which conversation was appropriate. మనకు ఆడియో క్లిప్లో న్యూ నావల్లో ఫేవరెట్ చాప్టర్ ఏది అని ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఈ ప్రశ్నకి సమాధానంగా ఆప్షన్ బిలో నేను ఇంకా ఫస్ట్ చాప్టర్ మరి కంప్లీట్ చేయలేదు, ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేయలేదు అని చెప్పింది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నేను మార్కెట్ షాప్లో ఈ బుక్ కొన్నాను అనేది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. నేను ఇంకా చదవలేదు, కంప్లీట్గా చదవలేదు కాబట్టి నేను ఫేవరెట్ ఏంటో అప్పుడే చెప్పలేను అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ 5కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ని వినండి. Listen to a phone conversation between two friends. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణను వినండి. Option A. What's the standout moment for you in this movie? The dialogues are powerful and they have a good impact on the public. ఆప్షన్ ఏ. ఈ మూవీలో నీకు బాగా నచ్చిన అంశం ఏది, సన్నివేశం ఏది? డైలాగ్స్ చాలా బాగున్నాయి, చాలా పవర్ఫుల్గా ఉన్నాయి, పబ్లిక్ మీద మంచి ఇంపాక్ట్ చూపిస్తాయి. Option B. What's the standout moment for you in this movie? This is a completely relatable story. ఈ మూవీలో నీకు బాగా నచ్చిన సన్నివేశం ఏది? ఇది కంప్లీట్గా అసలు సంబంధం లేని కథ. Option C. What's the standout moment for you in this movie? I have seen the first half of the film, but I can't point out a standout moment right now. ఆప్షన్ సి. ఈ మూవీలో నీకు బాగా నచ్చిన సన్నివేశం ఏది? నేను ఫస్ట్ హాఫ్ మాత్రమే చూశాను, ఇప్పుడే ఏమీ చెప్పలేను. ఆడియో క్లిప్ విన్నారు కదా. ఇందులో మనకి ఒక ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి ఆ ఫోన్ కాన్వర్జేషన్లో నీకు ఈ మూవీలో బాగా నచ్చినటువంటి సన్నివేశం ఏది అనే ఒక ప్రశ్న అడగడం జరిగింది. దానికి సమాధానంగా ఆప్షన్ ఏలో ఈ మూవీలో డైలాగ్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి, పబ్లిక్ మీద చాలా ప్రభావం చూపిస్తాయి అని చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించినటువంటి రివ్యూ చెప్పారు కానీ నచ్చిన సన్నివేశం ఏంటో ఆప్షన్ ఏలో చెప్పలేదు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇది సంబంధం లేదు కదా, ఇది అసలు కంప్లీట్గా సంబంధం లేని కథ ఇది అని చెప్పి ఆప్షన్ బిలో చెప్పారు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సిలో నేను ఫస్ట్ హాఫ్ మాత్రమే చూశాను, ఇప్పుడే ఏమీ చెప్పలేను అని చెప్పాడు. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ 6కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ వినండి. Listen to a phone conversation between two friends. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వినండి. Choose the one that sounds appropriate. Option A. What do you consider the most impressive feature of this monument is? It is near the railway station. ఈ స్మారక చిహ్నంలో బాగా ఆకట్టుకునే అంశం ఏదని నీవు అనుకుంటున్నావు? ఇది రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంది. Option B. What do you consider the most impressive feature of this monument is? The most impressive feature of this monument is its intricate architectural details. ఈ స్మారక చిహ్నంలో బాగా ఆకట్టుకునే అంశం ఏదని అనుకుంటున్నావు? ఈ స్మారక చిహ్నంలో బాగా ఆకట్టుకునే అంశం ఏంటంటే దీని యొక్క ఇంట్రికేట్ ఆర్కిటెక్చర్ డీటెయిల్స్. ఇంట్రికేట్ అంటే క్లిష్టమైన నిర్మాణ శైలి. Option C. What do you consider the most impressive feature of this monument is? I'm not a fan of the long passages. ఈ స్మారక చిహ్నంలో నీకు బాగా ఆకట్టుకునే అంశం ఏదని నువ్వు అనుకుంటున్నావు? నాకు లాంగ్ ప్యాసేజెస్ అంటే ఇష్టం లేదు. Now choose which conversation was appropriate. ఇందులో మనకి ఈ స్మారక చిహ్నంలో బాగా ఆకట్టుకున్నటువంటి అంశం ఏది అని నువ్వు అనుకుంటున్నావు అని ప్రశ్న అడగడం జరిగింది. దీనికి జవాబుగా ఆప్షన్ ఏలో ఇది రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంది అని చెప్పడం జరిగింది. సో ఇది సంబంధం లేని ఆన్సర్ కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఆప్షన్ సిలో కూడా నాకు లాంగ్ ప్యాసేజ్ అంటే ఇష్టం లేదు అని చెప్పారు కాబట్టి అది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బిలో
ఈ స్మారక చిహ్నంలో బాగా ఆకట్టుకున్న అంశం ఏంటంటే దీని యొక్క క్లిష్టమైనటువంటి నిర్మాణ శైలి అని చెప్పడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ టైప్ 4 డీటెయిల్స్ ఇన్ కాన్వర్జేషన్. ఇది కూడా ఒక కాన్వర్జేషన్కి సంబంధించినటువంటి అంటే సంభాషణను విని అందులో డీటెయిల్స్ అన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా విని ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. Listen to a conversation between two friends. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణను వినండి. Listen for the answer to this question. When is the man's party? సంభాషణలో పార్టీ ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించండి. Congratulations on your promotion. Are you doing anything special to celebrate? నీకు ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. దీనిని సెలబ్రేట్ చేసుకుంటున్నానికి ఏమైనా చేస్తున్నావా? Yes, I'm having a party this weekend. అవును, నేను ఈ వీకెండ్లో పార్టీ ఇస్తున్నాను. Will you have cake? Yes. కేక్ ఉంటుందా? ఉంటుంది. Now, fill in the correct circle on your answer sheet. మీ ఆన్సర్ షీట్లో సరైన సమాధానాన్ని గుర్తించండి. మనకి ఆడియో క్లిప్లో ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటంటే పార్టీ ఎప్పుడు అని. దీనికి ఆన్సర్గా ఆడియో క్లిప్లోనే మనకి వీకెండ్లో నేను పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దిస్ వీకెండ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ టైప్ 5 మెసేజెస్. దీనికి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ను వినండి. Listen to a phone message. ఫోన్ మెసేజ్ను వినండి. Hi, Alex. It's Mike. I found your jacket in the break room. Swing by and pick it up when you get a chance. హాయ్ అలెక్స్, నేను మైక్ని. నాకు బ్రేక్ రూమ్లో నీ జాకెట్ దొరికింది. నీకు కుదిరినప్పుడు ఇలా వచ్చి తీసుకో. What is Mike's voicemail about? Fill in the correct circle on your answer sheet. ఒక ఆడియో క్లిప్ విన్నారు కదా, ఇందులో ఒక ఫోన్ మెసేజ్ ఉంది. ఆ ఫోన్ మెసేజ్లో అలెక్స్కి మైక్ ఈ ఫోన్ మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో నీ యొక్క జాకెట్ని నాకు దొరికింది, అది నీవు వచ్చి తీసుకో అని చెప్పడం జరిగింది. సో ఈ వాయిస్ మెసేజ్ అనేది దేనికి సంబంధించింది, ఈ వాయిస్ మెయిల్ దేని కొరకు అని మనకు ప్రశ్న అడగడం జరిగింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఫర్గాటెన్ జాకెట్, మర్చిపోయిన జాకెట్ గురించి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ టైప్ 6 లిజనింగ్ సెట్స్. అంటే ఇక్కడ మనకి ఒక సంభాషణ విని ఆ సంభాషణకు సంబంధించినటువంటి 3 ప్రశ్నలు 9, 10, 11, 9, 10 అండ్ 11 క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ కూడా ఈ ఆడియో క్లిప్కి సంబంధించినవే ఉన్నాయి. కాబట్టి ఈ ఆడియో క్లిప్ని జాగ్రత్తగా వినండి. Listen to a teacher in a history class. హిస్టరీ క్లాస్లో టీచర్ చెప్తున్నది వినండి. In a distant era, amidst the flourishing ancient civilizations, a remarkable architectural tradition unfolded. పురాతన యుగంలో అభివృద్ధి చెందిన పురాతన నాగరికతకు సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి నిర్మాణ సాంప్రదాయం బయటపడింది. Faced with the need to protect their majestic temples and palaces, rulers devised an ingenious solution. పాలకులు తమ మహిమాన్వితమైన ఆలయాలను రాజభవనాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని ఎదుర్కొన్నారు. మరియు దీనికి ఒక తెలివైన పరిష్కారాన్ని కూడా వారు రూపొందించారు. Colossal stone walls embellished with elaborate carvings. A cadre of adept artisans was commissioned to create these defensive structures, seamlessly blending practicality with symbolism. రక్షణ కోసం విస్తృతమైనటువంటి శిల్పాలతో అలంకరించబడిన భారీ రాతి గోడలు నిర్మించారు. ఈ రక్షణాత్మకమైనటువంటి నిర్మాణాలను సజావుగా రూపొందించడానికి ప్రాక్టికాలిటీని సింబాలిజంతో కలపడానికి ప్రవీణులైనటువంటి కళాకారుల యొక్క కేడర్ను నిర్మించారు. The carvings, a testament to the civilization's cultural wealth, portrayed historical events, mythical narratives, and revered deities, weaving together a breathtaking tapestry. ఈ భారీ రాతి నిర్మాణాలు రక్షణ కోసం మాత్రమే కాక శిల్పాలు నాగరికత యొక్క సాంస్కృతిక సంపదకు నిదర్శనంగా ఉండే విధంగా చారిత్రక సంఘటనలు, పౌరాణిక కథనాలు, దేవతల గూర్చి మనకి తెలియజేసే విధంగా నిర్మించారు. Now answer the questions. ఓకే, ఆడియో క్లిప్ విన్నారు కదా. మొదటి ప్రశ్న, వాట్ ప్రాంప్టెడ్ రూలర్స్ టు ఇంప్లిమెంట్ ద యూనిక్ ఆర్కిటెక్చరల్ ప్రాక్టీస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద స్టోరీ. అంటే
ఈ స్టోరీలో చెప్పినటువంటి ఈ ప్రత్యేక నిర్మాణాలను పాలకులు ఎందుకు నిర్మించారు, అంటే నిర్మించడానికి గల సరైనటువంటి కారణం, ప్రేరణ ఏంటి, దేని కొరకు నిర్మించారు అంటే వారి ఆ ప్రత్యేకమైన నిర్మాణాలను వారందరూ కూడా నిర్మించడానికి గల కారణం ఏంటంటే రక్షణ కోసం, ఏ నీడ్ ఫర్ ప్రొటెక్షన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డిడ్ ద ఇంట్రికేట్ కార్వింగ్స్ ఆన్ ద స్టోన్ వాల్స్ డిపిక్ట్, అంటే ఈ రాతి గోడలపై ఉన్నటువంటి ఈ క్లిష్టమైనటువంటి ఈ శిల్పాలన్నీ కూడా మనకి ఏమి వర్ణించాయి, ఏమి వర్ణిస్తున్నాయి అంటే ఏమి తెలియజేస్తున్నాయి అని. అవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయి, చారిత్రక సంబంధించినటువంటి చారిత్రక సంఘటనలను తెలియజేసే విధంగా ఆ శిల్పాలను వారు రూపొందించడం జరిగింది. సో సీన్స్ ఆఫ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద సెకండ్ పర్పస్ ఆఫ్ ది మ్యాసివ్ స్టోన్ వాల్స్, ఈ భారీ రాతి గోడలు నిర్మించడానికి రెండవ కారణం ఏంటి అంటే రక్షణ కోసం అనేది మొదటి కారణం అయితే, రెండవ కారణం ఏంటంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ కోసం వీటిని నిర్మించడం జరిగింది. సో ఆప్షన్ బి సింబాలిక్ రిప్రజెంటేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డిసెంబర్ 18 నుంచి 22 వరకు ప్రతిరోజు కూడా టోఫెల్ క్లాస్లో లిజనింగ్ ప్రాక్టీస్ కింద ఈ శాంపిల్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయించాలి. ఇటువంటి మరికొన్ని ప్రశ్నలు మీరు కూడా రూపొందించి విద్యార్థులతోటి మీరు ప్రాక్టీస్ చేయించవలసిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.